రాష్ట్రంలో ఎరువులు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు రైతులు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ప్రైవేటు డీలర్ల దగ్గర యూరియా, డీఏపీ కోసం క్యూ కడుతున్నారు. ఈ యాసంగి సీజన్లో వరి నాట్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం వరి కీలక దశకు చేరుకున్న టైంలో ఎరువులు అందక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రైవేటు డీలర్లు కృత్రిమ కొరత సృష్టించినట్టు ఆరోపణలు కూడా వస్తున్నాయి. రాష్ట్రంలో యాసంగి సీజన్ మొదలైన రైతులకు పూర్తి స్థాయిలో యూరియా, డీఏపీ దొరకగా రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాలు, ప్రైవేటు డీలర్ల దగ్గర కూడా ఎరువులు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. ఎరువుల కోసం క్యూలో గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు. వరి కీలక దశకు చేరుకోవడంతో యూరియా, డీఏపీ దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. యూరియా లేక బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పటికీ ఇప్పుడు రేపు మాపు అంటే నీళ్ళు వచ్చే టైంలో మొక్కజొన్న కానీ పొలాలు కానీ యూరియా చల్లే సమయానికి యూరియా దొరకపోవడం చాలా బాధాకరం. రైతులు ఈరోజు వారం రోజుల నుంచి రోజు పొద్దున 5 గంటలకు వచ్చి చెప్పులు లైన్లో పెట్టుకొని ఇక్కడ పడిగాపులు కాస్తున్నా యూరియా అందడం లేదు. దయచేసి ఇక్కడ ఉన్న అధికారులు కానీ సొసైటీ సిబ్బంది కానీ దీన్ని దృష్టిలో ఉంచుకొని తొందరగా యూరియా తెప్పించి రైతులకు ఇవ్వాల్సిందిగా ఈ రైతుల పక్షాన మేము తెలియజేస్తాం. ప్రభుత్వం మాత్రం ఈ ఏడాది యాసంగికి కావాల్సిన ఎరువుల నిల్వలను అందుబాటులో ఉంచామని చెప్తోంది. ఈ సీజన్ కు 9.80 లక్షల టన్నుల యూరియా, 1.50 లక్షల టన్నుల డీఏపీ, 7 లక్షల టన్నుల కాంప్లెక్స్, 1,30,000 టన్నుల ఎంఓపీ, ఎస్ఎస్పీ ఎరువులు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే ఇప్పటి వరకు 5 లక్షల టన్నులకు పైగా యూరియా, 1,30,000 టన్నుల డీఏపీ, 2 లక్షల టన్నుల కాంప్లెక్స్ ఎరువులు రైతులు కొనుగోలు చేసినట్టు ప్రభుత్వం చెబుతోంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన ఎరువుల వాటా ఆలస్యం అవుతుండటంతో ఇబ్బందులు పడుతున్నారు రైతులు. ఈసారి యాసంగికి వరి సాగు గతంలో కంటే ఎక్కువగా అంటే 50 లక్షల ఎకరాల్లో సాగవుతుంది. దీంతో యూరియా, డీఏపీ వినియోగం పెరిగింది. రైతుల వినియోగానికి సరిపడా యూరియా, డీఏపీ సరఫరా లేకపోవడంతో కొరత ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రానికి 16 లక్షల టన్నుల ఎరువులు అవసరం ఉంటుంది. డీఏపీ కానీ, యూరియా కానీ, పొటాష్ కానీ అది కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతి నెల రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మన యాసంగి సీజన్లో మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ఎరువులలో కర్ణాటకకు, మహారాష్ట్రకు వాళ్ళు ఒత్తిడి చేయడం వల్ల, అక్కడికి మళ్లించడం వల్ల మనకు రావాల్సినటువంటి కోటా సకాలంలో అందకపోవడం వల్ల రైతులు ఈరోజు రోడ్ల మీద మళ్ళీ క్యూ లైన్లలో నిలబడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేసి మనకు రావాల్సినటువంటి వాటాన్ని రాబట్టుకోవాలి. రాష్ట్రంలో నెలకు సరిపడా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉంచామంటోంది ప్రభుత్వం. యూరియా, డీఏపీ సరఫరా నిరంతరం జరిగేలా వ్యవసాయ శాఖ పర్యవేక్షణ చేస్తోంది. పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, వ్యవసాయ రైతు సేవా కేంద్రాలు, డీలర్లతో రైతులకు అందుబాటులో ఉండేలా చూడాలని జిల్లా వ్యవసాయ అధికారులు, అగ్రికల్చర్ సొసైటీలకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.